గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, నమ్మదగిన దేవ, నీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంటి కాలపు ప్రార్థనలో భాగంగా మరి యొక్క బుధవారం రాత్రికాల సమయంలో ఈ సన్నిధానంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి యోగ్యమైన అర్హత ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ఛానలు నీ దృష్టికి అంగీకార్యములు కృపను ప్రసాదించి నీ మహిమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఏ స్పర్శత నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. జీవం కలిగిన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క అపారమైన కృపతో ఇల్లుంటి కాలంలో మరి యొక్క బుధవారం రాత్రికాల సమయంలో మనమందరము దేవుని సంఘాల్లో చేరి దేవుని స్థుతించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనమందరము దేవునికి వందనస్తులమై ఉన్నాం. భయంకరమైన కాలంలో ఉన్నాం. ఒకవైపు ఎండలు, మరొకవైపు ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానం లేకుండా ఇరాన్ మరి అమెరికా దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని, దానికి సపోర్టివ్గా ఉన్న దేశాలపై భయంకరమైన క్షిపణులతో యుద్ధం చేస్తూ అనేక మంది అన్యాయంగా చనిపోయేటటువంటి దినాల్లో మనం ఉన్నాం. గత వారం రోజులుగా యుద్ధం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఇది 3వ ప్రపంచానికి యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధంగా మారేటటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి క్రైస్తవ బిడ్డలంగా, దేవుని పిల్లలుగా మరి మన యెరూషలేము పట్టణం పాడవటము, ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం స్థాపించినటువంటి యెరూషలేము కొరకు మన దైనందిక జీవితాల్లో అన్నిత్యము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మీరు వార్తలు చూస్తూ ఉన్నారు లేదో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు వార్తలు చూద్దామని TV9 సాక్షి ఛానల్స్ పెడితే యుద్ధ సమాచారము తీవ్రంగా కనిపిస్తూ ఉంది. యుద్ధం మరి టార్గెట్ ముందు రోజుల్లో పెట్రోల్ రేట్లు పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. ఎందుకంటే మరి ఇరాన్ దేశము పెట్రోల్ స్థావరాల మీద బాంబులు, క్షిపణులు వేస్తూ ఉంటే అవి బ్లాస్ట్ అయిపోతా ఉన్నాయి. మొన్న 5 లక్షల బ్యారెళ్ళు శుద్ధి చేసేటటువంటి ఆయిల్ కర్మాగార కేంద్రాల మీద క్షిపణి దాడి చేసినప్పుడు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ చాలామంది చనిపోయారు. మన భారతీయులు కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దేశం అంటే యెరూషలేములో ఉన్నటువంటి ఒక భాగం. ఇజ్రాయెల్ దేశం అంటే వేరే దేశం అనుకోరు. యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతం అది ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం, అమెరికా దేశము ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో వారిని ఇరాన్ దేశం టార్గెట్ చేసి వారిని చంపేయడానికి ప్రయత్నం చేస్తారు. స్థావరాలని, బంకర్లని. ఎందుకనంటే ఇరాన్ దేశంలో ఇది ఎందుకు ప్రారంభమైందో కూడా చెప్పాలి. ఇరాన్ దేశంలో అణువు ఇంధనాన్ని తయారు చేసేటటువంటి ఒక భయంకరమైన వ్యక్తి యొక్క కుటుంబాన్ని మన 4 రోజుల కిందట అమెరికా దేశం టార్గెట్ చేసి బంకర్లో ఉన్నటువంటి మనవడితో సహా అందరిని చంపేసింది. అంటే దేశంలో ఉన్నటువంటి ఒక న్యూక్లియర్ సిస్టమ్, న్యూక్లియర్ బాంబు వేస్తే అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది కదా, మనకేంటని అనుకోవద్దు. దాని ప్రభావం మనకు కూడా ఉంటుంది. న్యూక్లియర్ బాంబులో ప్రపంచం అణువు ద్వారా ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేటటువంటి క్షిపణిని తయారు చేయడానికి, బాంబులను తయారు చేయడానికి ఇరాన్ అధ్యక్షుడు తలపెట్టి రహస్యంగా బంకర్లో ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని టార్గెట్ చేసి అమెరికా దేశం చంపేయడం జరిగింది. అక్కడ నుంచి యుద్ధం ప్రారంభమైంది. ముస్లిం దేశంలో ఎవరైతే వారికి సపోర్టివ్గా ఉన్నారో వారందరూ తిరుగుబాటు చేసి మరి ఇజ్రాయెల్ దేశము అలాగే అమెరికా దేశము దానికి సపోర్టివ్గా ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలన్నింటినీ టార్గెట్ చేసుకుని
దానిలో మన భారతదేశం కూడా ఉంది. చంపేయడానికి రోజుకి కొన్ని వందల క్షిపణులు డ్రోన్ల ద్వారా వేసి టార్గెట్ చేసి నాశనం చేస్తూ ఉన్నారు. ఇది ముందు రోజుల్లో మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసేటటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఎక్కడో ఉన్నాం కదా, అమెరికా దేశం ఎక్కడ ఉంది కదా, ఇండియా దేశం ఎక్కడ ఉంది కదా, మనకేం కాదులే అని అనుకోవద్దు. దీనిలో మనం కూడా భాగస్థులమే, మనం కూడా టార్గెట్ చేయబడిన వారమే. మనం కూడా ఏదైనా ఒక అణుబాంబు, పాకిస్తాన్ దేశం ఉంది అణుబాంబు, అది ఉపయోగిస్తే ఏమవుతుందంటే ఆ న్యూక్లియర్ సిస్టమ్ అంతా ప్రపంచం అంతా పాకి రకరకాలైనటువంటి రోగాలు వచ్చి చనిపోతారు జనం. ఎక్కడో యుద్ధం జరుగుతుంది కదా, మనకేం కాదని అనుకోదు. ఒక న్యూక్లియర్ బాంబు వేస్తే మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతాను. చాలామందికి కలకలపులు వస్తున్నాయి. కలకలపులు వచ్చేటటువంటి కారణం ఏమిటంటే బాంబర్స్లో మరి ఆ సిస్టంలో ఉన్నటువంటి ఆ అణువు అందరి కళ్ళకి కలకలు వచ్చి అదొక అంటువ్యాధిగా మారిపోయే ప్రమాదం. అలాగే యుద్ధం కూడా ఆత్మని మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలని ముందుగా మీకు గుర్తు చేస్తాం. ఎక్కడో జరుగుతుంది కదా, మనకేముంది అయ్యగారు, మనం బాగున్నాం కదా అనుకోవద్దు. ఇరాన్ టార్గెట్ చేసినటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఉంది. ఎందుకంటే మనం అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం అనేటువంటి ఇజ్రాయెల్ దేశానికి కూడా మనము సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ టార్గెట్లో మనం కూడా ఉన్నాము. మన భారతీయులందరూ 1 కోటి మంది ఉన్నారంట. అక్కడక్కడ ఉన్నటువంటి ప్రజలంతా ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి వారంతా 1 కోటి మంది ఉన్నారు. మరి వీరందరూ రక్షింపబడాలి. విమాన ప్రయాణాలు లేవు. ఎందుకనంటే యుద్ధం జరుగుతున్నప్పుడు విమానాల్లో ప్రయాణం చేసే వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు. కాబట్టి 1000 విమానాలు రద్దు చేసి ఒక్కొక్కటి వదులుతున్నారు. ఆ వదిలిన విమానాల్లో మన భారతీయులంతా బెంగళూరు, హైదరాబాదు అలా సురక్షితంగా వస్తూ ఉన్నారు. దీనిలో హైదరాబాద్ వాసులు ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుగువారు మరి వార్తల్లో తెలియ చెప్తున్న విధానాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం కూడా యుద్ధం నిలుపుదల చేయాలి, శాంతి ఒప్పందాలు జరగాలి అని మనం కూడా ప్రార్థన చేసి ప్రార్థనలో మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా విన్నవిస్తా ఉన్నాను. యోనా గ్రంథాన్ని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగాన్ని మనం చూస్తున్నప్పుడు యోనా జీవిత గాథలో మరి ఒక అసాధారణమైనటువంటి విషయం మనం ఇక్కడ ఈ గ్రంథంలో మనం చూస్తాం. కారణం ఏమిటంటే ఈ యోనా గ్రంథం యొక్క విశిష్టత ఏమిటంటే మారు మనస్సు జీవితానికి ఒక పునాది లాంటిది. మారు మనస్సు జీవితానికి పునాది లాంటిది. కాబట్టి మారు మనస్సు కొరకు ఇక్కడ నినివే పట్టణస్థుల కొరకు యోనాను దేవుడు నడిపించినప్పుడు యోనా మరి ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూస్తే యోనా ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా మరి చాపకడుపులో మరి తన ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మనం కూడా అంతే కదా, ఆపద ఇస్తేనే ఏం చేస్తాం, దేవుని సన్నిధికి వస్తాం. ఆపద ఇస్తేనే మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మరి మనం ప్రార్థన చేసి అయా ప్రార్థన చేయడానికి అందరినీ మనము వేడుకుంటాం. ఇక్కడ కూడా యోనా స్థితిలో మనము 2వ అధ్యాయంలో చూస్తే విడుదల చేయమని యోనా ప్రార్థించాడు. మరి తాను యోనా చేసినటువంటి ప్రార్థన బహుశా తాను సముద్రంలో నశించకుండా బ్రతికి ఉంటే దేవుణ్ణి స్తుతించి ఉండకపోవచ్చు. అయితే దేవుడు అద్భుత రీతిగా అతన్ని మరణం నుంచి ఎలా తప్పించాడని అంటే అక్కడ ఒక చేపను దేవుడు ఏర్పాటు చేశాడు. చేప ద్వారా మరణం నుంచి యోనాను విడుదల చేసినట్లుగా 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఆ ఉపద్రవంలో నుండి ప్రార్థించినప్పుడు ఆ 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. యోనా సజీవంగా ఆ మత్స్యం యొక్క గర్భంలో నుండి మృత్యువు నుండి ఇంకా బయటపడకపోయినప్పుడు మరి అక్కడ యోనా ప్రార్థన చేయటం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే
ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు మిగతా ప్రయాణికులందరిలో ఉన్నటువంటి కంగారు యోనాకి ఎక్కడ మనకి కనిపించదు. యోనా ఏం చేస్తున్నాడు? త్వరలో నిద్రపోతున్నాడు అడుగుపోగా. అంటే యోనాకి ఏం లేదు, నిశ్చింతగా ఉన్నాడు. యోనాకి ఏ విధమైన భయము లేదు. ఎందుకనంటే దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళకుండా యోనా నిర్భయంగా ప్రయాణం చేస్తున్నాడు. అంతేకాకుండా నిద్రమత్తులో ఉండి తాను ప్రయాణం చేస్తాడు. కాబట్టి మిగతా వారందరిలో ఉన్నటువంటి కంగారు కానీ ఆతృత కానీ యోనా యొక్క జీవితంలో అక్కడ మనకేమి కనిపించదు. కానీ మరి దేవుడు అక్కడ యోనాకి వెలుపు కలిగజేశాడు. ఎలా అంటే వాళ్ళందరూ కంగారు వచ్చి వాళ్ళందరూ కిందకి చూస్తే యోనా అడుగు బాగా నిద్రపోతున్నప్పుడు యోనాను వాళ్ళు లేపినప్పుడు తాకిగా చెప్తా ఉన్నాడు, ఏమని? ఇది నా వల్లే జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే 3, 5, 6 వచనాల్లో మరి యోనా ప్రార్థన కన్నా కంప్లైంట్స్ ఎక్కువ కనిపిస్తాయి. చూడండి 2వ అధ్యాయం 3వ వచనం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నది, నీ తరంగములను నీ కరుళ్లను నన్ను కప్పి ఉన్నవి. చాలండి. 5వ వచనం చదవండి. ప్రాణమంతా ఈ వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర కాతములు నన్ను ఆవరించి ఉన్నవి. మొదటి ఫిర్యాదేమో నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. 2వ కంప్లైంట్ ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. మరి అక్కడికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రార్థన చేయడం కన్నా దేవుని యొక్క సన్నిధానంలో యోనా చేయవలసిన పనులు ఏంటంటే, నువ్వు నన్ను సముద్రంలో పడేస్తావు. సముద్రంలో పడేయడానికి ఎవరి కారకుడు? దేవుడా? ఆలోచన చేయండి ఒకసారి. అతను నిద్రపోతున్నప్పుడు నా వల్లే వచ్చిందని లేపితే చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడవేమన్నాడు. సముద్రంలో పడవేమని ఇప్పుడు సముద్రంలో పడిన తర్వాత చేపను దేవుడు ఏర్పాటు చేస్తే అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడు అంటే దేవునికి వ్యతిరేకమైన దిశలో ఇతని ప్రయాణం మాటలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 5వ వచనంలో ఏమంటాడంటే, ప్రాణాంతము వచ్చినంతగా జలములను చుట్టుకొని ఉన్నవి, నేను మరి అన్నిటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవని ప్రార్థన కన్నా కంప్లైంట్సే కనిపిస్తుంది. అంటే ఇక్కడ తనకు కలిగినటువంటి చిక్కులన్నిటికీ కారణము ప్రకృతి అనేటటువంటి ఒక ఫిర్యాదు కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు యోనాను చుట్టుకునే జలములు కాదు, శాపకర్మంలో ఉన్నాడు ఇతను. అతను ఆవరించింది సముద్రం కాదు, మత్స్యం యొక్క చేప కడుపులో ఉన్నాడు. ఇప్పుడు చేప కడుపులో ఎక్కడున్నాడు? చేప తినేటటువంటి ఆహారము జీర్ణాశయంలో ఉన్నాడు. మీరు బాగా గమనించారు. చేప కడుపులో ఎక్కడున్నాడు? చేప ఆహారం తీసుకుని జీర్ణాశయం ఉండేటటువంటి ఆ ప్రాంతంలో యోనా ఉన్నాడు. అయితే ఇప్పుడు అక్కడ నుండి కూడా దేవునికి వ్యతిరేకమైన దిశలో మాట్లాడుతూ, మరి సముద్రం నాసు కాదు, చేప గర్భంలో మరి నీసు నా మీద ఎక్కి రాకుండా భూమి గడియలు కాదు, చేప నోటి దవడలను దేవుడు మూసివేస్తాడు. ఒక్కసారి దవడ తీసి మరి తాను నెమరు వేయటం మొదలు పెడితే చేప ఏమైపోతాడు? యోనా అరిగిపోతాడు. చేప కడుపులో అరిగిపోతాడు. ఎందుకంటే యోనా చేప కడుపులోకి వెళ్ళిపోయాడు అంటేనే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అంటే చేప ఎంత పెద్దదో, యోనాన్ని మింగివే కలిగినటువంటి చేప కడుపులో ఇప్పుడు యోనా ఉండి యోనా వ్యతిరేకమైన దిశలో మాట్లాడు. తాను రిపెంటెన్స్ అవ్వవలసినటువంటి స్థితిలో ప్రభువు మీద నేరారోపణ చేసి మాట్లాడటం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపడాల్సినటువంటి సమయంలో దేవునికి వ్యతిరేకమైన దిశలో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు చదువుదాం. 8వ వచనం చదవండి. సత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు
చాలండి, ఇది మూడవ కంప్లైంట్. అంటే కృపాధారం తెలియని ఓడలో అన్యులంతా దేవుని కృపపై ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు యోనా మాత్రం నేను చచ్చినా ప్రార్థించడానికి భీష్మించుకుని వాడ అడుగు భాగాన్ని పడుకుని ఉన్నటువంటి యోనా చచ్చిపోవలసినటువంటి తాను చనిపోకుండా దేవుడు బ్రతికించాడని అర్థం చేసుకోకుండా దేవుణ్ణి ఎలా మాట్లాడుతున్నాడంటే ఆయన ఆపద ముక్కుల వాడు, ఆయన ఒక ఆపద ముక్కుల వాడిగా క్రియేట్ చేస్తూ ఇక్కడ దేవుని మీద నిందారోపణ చేస్తా ఉన్నారు. అంటే మరి నామకార్థ ఫిర్యాదుల ప్రార్థనతో సమయాన్ని గడిపేస్తూ మరి తను కూడా ఆ వరుసలోనికి వెళ్ళేటటువంటి ప్రమాదకరమైన స్థితిలోనికి యోనా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 8వ వచనం 9వ వచనం. అక్కడ అసత్యమైన వ్యర్థ దేవతలైన రక్షణ నుంచి వారు తమ కృపాసాధనలు విసర్జింతులు యెహోవా యొద్దనే రక్షణ చూపునని ప్రార్థించడంలో దేవునికి తన విజ్ఞాపన విన్నవిస్తున్నాడా, లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇక్కడ ప్రసంగం చేస్తున్నాడా, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే మరి ఇవన్నీ ఈ డ్యూరేషన్ అంటే ఎక్కడైతే ఓడలో నుంచి సముద్రంలో పడవేశాడో నినివే పట్టణపు ఒడ్డునకు వెళ్ళేంత వరకు యోనాకి దేవునికి మధ్యన సంభాషణ జరుగుతూ ఉంది కనుక అర్థం చేసుకోండి. 2వ అధ్యాయం ఓడలో నుంచి సముద్రంలోనికి విసిరివేయబడిన తర్వాత అక్కడ నుంచి చాప కడుపులోనికి యోనా వెళ్ళిన దగ్గర నుంచి నినివే పట్టణపు ఒడ్డునకు వెళ్ళేంత వరకు దేవునితో సంభాషణ చేస్తా ఉన్నాడు యోనా. ఈ 2వ అధ్యాయంలో సంభాషణ చేస్తే ఏమంటున్నాడు? వ్యతిరేకమైనటువంటి మాటలే మాట్లాడుతున్నాడు. దేవా, ఇప్పటికైనా నన్ను చచ్చిపోకుండా రక్షించావు, ఆ నినివే పట్టణస్తులకు నన్ను సువార్త సాధారణంగా నన్ను నిలబెట్టావని పశ్చాత్తాపానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు యోనా. అంతేకాకుండా మరి దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా వ్యతిరేకమైన దిశలో తన ప్రయాణాన్ని చేస్తా ఉన్నాడు. 10వ వచనం చదువుతాం. 2వ అధ్యాయం. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు యోనా ఏం చేసింది? చేప ఏం చేసింది అంటే ఇప్పుడు ఎవరు దేవునికి లోపడ్డారు, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు మనం అర్థం చేసుకోవాలి. చెప్పండి, మీ ఇష్టం, ఏం చెప్పినా రాదు. చేప కడుపులోనికి వెళ్ళింది మొదలుకొని నినివే పట్టణం పోటుని కట్టేంత వరకు వ్యతిరేకమైన దిశలో తాను ప్రయాణించినప్పటికీ చేపకి మాత్రం ఉపవాసం ఉండమని దేవుడు చెప్పినటువంటి రీతిగా దాని మొక్కలు అంటే పక్కన ఉన్నటువంటి మొక్కలు విప్పకుండా, ఆహారము అరిగిపోకుండా ఉపవాసం చేసినటువంటి చేప యొక్క నీతి మనకి ఇక్కడ కనిపిస్తాం. చేప యొక్క నీతి, ఒక్క నిమిషం దేవుని మాటను పక్కన పెట్టి తాను ఆహారం తినాలి అనుకుంటే మాత్రం యోనా ఏమైపోయాడు? చేప కడుపులో అరిగిపోయాడు. కానీ చేప కడుపులో యోనా అరిగిపోకుండా ఇక్కడ చేప దేవుని మాటకి లోబడి నినివే పట్టణపు ఒడ్డున కక్కేంత వరకు దేవుని మాటకి చేప లోబడినట్లుగా మనం చూస్తాం. అంటే ఇదంతా జరిగేంత సమయంలో ఏం జరుగుతూ ఉందంటే భూమి మీద తుఫాను, సముద్రం మీద తుఫాను జరుగుతూనే ఉంది. ఎందుకంటే దేవుని కోపం ఇప్పుడు ప్రకృతి మీద చూపించాడు. యాక్చువల్గా ఆ కోపం అంతా యోనా మీద చూపించాలి దేవుడు, కానీ ఏం చేశాడు దేవుడు? ప్రకృతి మీద చూపించి, సముద్రం మీద చూపించి, ఆ ప్రళయాన్ని సృష్టించి దేవుడితో యోనా మాట్లాడుతున్నప్పుడు యోనాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మన జీవితంలో కూడా మనం దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అనేక సమయాలను ఇస్తాడు. ఇంకా నా బిడ్డ మారాలి, ఇంకా నా బిడ్డ తెలుసుకోవాలి, ఇంకా నా బిడ్డ నా దగ్గరికి రావాలని ఇక్కడ యోనాకి ఏ విధంగా అవకాశం ఇచ్చాడో మన జీవితాల్లో కూడా దేవుడు అనేక సందర్భాల్లో దేవుడు అవకాశం ఇస్తాడు.
ఇప్పుడు మనం 3వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వస్తే ఇప్పుడు మొదటిసారేమో మొదటి అధ్యాయంలో నినివే పట్టణానికి వెళ్ళమని యోనాకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ 3వ అధ్యాయం వచ్చేసరికి రెండవసారి యోనాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. చదవండి ఇప్పుడు 3వ అధ్యాయం మొదటి వచనం. రెండవ వారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయి సమాచారము దానికి ప్రకటన చేయి. కాబట్టి ఇక్కడ చూడండి, యోనా మరి ఇప్పుడు ఇక్కడ చదవండి. యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణంలోకి పోయాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ చేప కడుపులోకి వెళ్ళింది మొదలుకొని నినివే పట్టణపు ఒడ్డునకు వెళ్ళేంత వరకు దేవుడితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే భూమి మీద కక్కిందో అప్పుడు అనుకున్నాడు అన్నమాట, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, ఇంకా నేను చనిపోలేదు, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని. అప్పుడు దేవుని యొక్క మాటకు రెండవ మారు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు యోనా తనను తాను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాము. ఇప్పుడు యోనా చేయవలసిన పని ఏమిటి? నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి ప్రకటన చేయడమే యోనా పని. కాబట్టి మరి నినివే పట్టణానికి వెళ్ళి 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత చూడండి 3వ వచనం చదవండి. మూడు దినముల ప్రయాణమంత పరిణామం గల, అంటే 1,25,000 కాదు కానీ 1,75,000 నివసించేటటువంటి ప్రదేశం. అక్కడికి వెళ్ళి చెప్పాలి. 4వ వచనంలో మనం చూస్తున్నాం, ఇది 40 దినాలకి నాశనం కాబోతా ఉంది. నినివే పట్టణం 40 దినాలకి నాశనం కాబోతా ఉంది. కాబట్టి అక్కడ దేవుడు చెప్పినటువంటి విషయాన్ని అక్కడ 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ప్రసంగ రూపంలో యోనా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాము. ప్రసంగ రూపంలో మాట్లాడుతూ ఉన్నాడు. నినివే పట్టణస్థుల యొక్క పశ్చాత్తాపము, ఉపవాస ప్రార్థన, ఇది ఇక్కడ దీనికి మనము ఈ టైటిల్ ఇవ్వచ్చు. నినివే పట్టణస్థులకు తెలియచెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. అంటే ప్రవక్తను పంపించిన విషయాన్ని వారు నమ్మారు. ముందు దేవుడు నన్ను పంపించాడని చెప్పగానే వారు మొత్తం చేసింది ఏంటంటే వారు ప్రవక్తను నమ్మారు. వారు వారి పాపం నిమిత్తమై పశ్చాత్తాపడటం మొదలుపెట్టారు. ఈ పశ్చాత్తాపడినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారని అంటే ఇక్కడ మనం చూస్తే గొప్పవారు ఉన్నారు, బలులు ఉన్నారు, పశువులు ఉన్నాయి. మరి ఆ యొక్క దేశపు రాజుతో సహా అందరూ పశ్చాత్తాపడినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే నినివే పట్టణస్థులు దేవుని యొక్క హెచ్చరికకు లోబడి వారు కలిగినటువంటి ఉగ్రత నుంచి వారు తప్పించబడినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకనంటే మరి దేవుడు ప్రవక్తను పంపించి ప్రకటించి హెచ్చరించి దేవుని మాటను వినకుండా వారికి చాలా ఉగ్రతను తెచ్చుకున్నారు. యోనా గ్రంథం అంతటిలో ఒక్కసారే మనం చూస్తాం. యోనా గ్రంథం అంతటిలో ఒక్కసారే మనం చూస్తాం. 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? ఆ మాట ఒక్క చోట మాత్రమే ఉన్నది. యోనా గ్రంథంలో ఎక్కడుంది? ఒక్క చోట మాత్రమే ఉంది. ఏ మాట? ఉపవాసము. వారికి భయం లేదు. పట్టణం అంతా ఇష్టానుసారంగా అశూరీయులు ఆక్రమించారు. అశూరీయుల అధీనంలో ఉంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగం అక్కడ పరిపాలన చేస్తూ ఉంది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అటువంటి పరిణామంలో ప్రవక్త చెప్పినటువంటి మాట యోనా గ్రంథం అంతటిలో మనం గమనిస్తే మరి ఉపవాసం చేసి వారి వినాశనం నుంచి, వారి కీడు నుంచి తప్పించుకొని మరి నినివే పట్టణస్థులందరూ ఉపవాస ప్రార్థన ద్వారా మరి ఆరంభమైనటువంటి యోనా గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము ఉపవాస ప్రార్థన. ఏమిటండి? ఉపవాస ప్రార్థన. ఉపవాస
ఉపవాస ప్రార్థన యోనా మరి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తన రియలైజేషను దేవునితో పెనుగులాటలో ప్రారంభమై తర్వాత ఆ కన్నీటితో కూడినటువంటి మారు మనసును ప్రకటించినప్పుడు వారందరూ రాజు సైతము సింహాసనాన్ని దిగి గోనె పట్టు కట్టుకొని మరి బూడిద పూసుకొని మరి అధికారం కొరకు కాక వారిలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసివేయమని ఉపవాసం ప్రార్థన చేయగలిగారు. అంతేకాకుండా వారు జారీ చేయబడినటువంటి దానికి అందరూ విధేయత చూపించారు. ఈ దీక్షా కాలంలో లేక ఉపవాస కాలంలో పశ్చాత్తాపం ద్వారా వారిని కనపరుచుకునేటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తాము. అంటే మరి ఒక స్వీయ సంతాపం, ఆ సంతాపం ఎటువంటిది అంటే మరి వారు మారు మనసు పొందేటటువంటి ఉపవాస ప్రార్థన. నేటి కాలంలో మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము చేసేటటువంటి ప్రార్థన స్వీయ ప్రార్థన లేక మన హృదయాల్లో మరి నిశ్చయించుకునేటువంటి రీతిగా మార్పు చెందించబడేటటువంటి ప్రార్థన మన జీవితంలో కావాలి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుడు వ్యతిరేకమైన దిశలో ప్రయాణించినప్పటికీ సేవకుడు దేవుడు క్షమించాడు. మరి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ క్షమించాడు. మరి తను దేవుడికి లోబడేంత వరకు దేవుడు సహనం కలిగి ఉన్నాడు. మరి దేవుడి మాటలు తను విని లోబడి నినివే పట్టణానికి వెళ్ళి 3 దినాలు ప్రయాణం చేసి వారందరికీ ఉపవాసాన్ని ప్రకటించినప్పుడు వారందరూ గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించుకోవాలి. రాత్రికాల సమయంలో మన యొక్క జీవితాల్లో ముఖ్య ఉద్దేశాన్ని యోనా ప్రకటించినప్పుడు నినివే పట్టణస్తులు ఏ విధంగా ఆధ్యాత్మికంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి వారు మార్పు కలిగి ఉన్నారు. మన జీవితంలో కూడా చెప్పబడేటటువంటి వాక్యం ద్వారా మనల్ని మనం పునీతులుగా చేసుకొని మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని యొక్క పరలోక రాజ్యం కొరకు సిద్ధపడేటటువంటి వారంగా ఆ క్రైస్తవ విధి విధానాలు అనుసరిస్తూ మరి పశ్చాత్తాపం ద్వారా మన జీవితాన్ని క్రమపరుచుకునేటటువంటి విధి విధానాన్ని మనం కలిగి ఉండగలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ తోడైండి నడిపించి బలపరిచి రాజ్యంగా పాడులుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా సర్వోన్నతుడా జీవాధిపతి రాత్రికాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి.